పాత నోట్ల చిక్కుల్లో ఆ హీరో ఫ్యామిలీ ఇరుక్కుందా? రద్దు చేసిన పెద్ద నోట్లకు సంబంధించి భారీ డంప్ ఒకటి ఈ మధ్యన హైదరాబాద్లో బయటకు రావడం పెనుదుమారాన్ని రేపింది. అందులో దొరికిన నోట్లు ఏకంగా 7 కోట్లు కావడంతో ఇదో హాట్ న్యూస్గా మారింది. ఇది సరిపోదన్నట్లుగా ఈ డంప్ దొరికింది ఎవరి దగ్గరో కాదు, ప్రముఖ హీరో రాజశేఖర్ వ్యవహారాలు చూసే వ్యక్తి దగ్గర కావడంతో పలు వార్తలు వినిపించాయి. అయితే 7 కోట్ల వివాదంపై జీవిత రాజశేఖర్ రియాక్ట్ అయ్యారు. భారీ మొత్తంతో పోలీసులకు పట్టుబడిన వ్యక్తి తమతో పాటు పలు సినీ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉంటారని, నింద తమపై వేయడం సరికాదంటూ వివరణ ఇచ్చారు. అయితే తాజాగా వెలుగు చూస్తున్న విషయాలు చూస్తే జీవిత రాజశేఖర్కు నోట్ల డంపుకు సంబంధాలు ఉండి ఉంటాయన్న ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు. అలా నిందలు ఎలా వేస్తారు అన్న ప్రశ్నకు వారు చూపిస్తున్న అంశాలు చూస్తే సందేహాలు వచ్చేలా ఉండడం కనిపిస్తోంది. రద్దు చేసిన 7 కోట్ల రూపాయల పాత నోట్ల డంప్ దొరికింది హైదరాబాద్ జీవిత రాజశేఖర్ ఇంటిపై పోర్షన్ మీద కావడం. నోట్లను మార్చేందుకు ప్రయత్నం చేసిన వారిలో ఒకరు జీవితకు సమీప బంధువు కావడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తు అయితే తమ ఇంటి పై పోర్షన్లో జరిగిన పని తమకు తెలియదని వివరణ ఇస్తున్నారు. ఈ ఉదంతంపై పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. 7 కోట్ల రూపాయల పాత నోట్లు తమిళనాడుకు చెందిన వ్యక్తివని, అతడి పేరు కోటేశ్వర రాజుగా చెబుతున్నారు. అతడో సినీ నిర్మాతగా పోలీసులు గుర్తించారు. మరి ఆ నిర్మాత తీస్తున్న సినిమా చూస్తే కాసింత ఉలిక్కి పడాల్సిందే. సిఎస్వి గరుడ వేగ పేరిట తీస్తున్న సినిమాలో హీరో రాజశేఖర్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ విషయం మీద వినిపిస్తున్న సందేహాలను, ఆధారాలను ఒకచోట కూరిస్తే అంతిమంగా వచ్చిందేమంటే, రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్ర నిర్మాత తన దగ్గరున్న పాత నోట్లను మార్పిడి చేయాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా హైదరాబాద్కు పంపారు. అవి కాస్త హీరో రాజశేఖర్ ఇంటి పై పోర్షన్లో దొరికాయి. ఈ ఉదంతంలో నిందితుడిగా ఉన్నది జీవిత సమీప బంధువు. అయితే దీంతో తమకు సంబంధం లేదని వారంటున్నారు. పరారీలో ఉన్న కోటేశ్వరరాజు కానీ పట్టుబడి నోరు విప్పితే కానీ అసలు విషయం మీద క్లారిటీ రాదంటున్నారు. 7 కోట్ల రూపాయల పాత నోట్ల వ్యవహారంలో వినిపిస్తున్న ఊహాగానాలు మాత్రం హీరో గారి ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.